హాయ్ హలో వెల్కమ్ టు వెన్నీ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్లోకి చట్నీ, అలాగే మ్యారేజ్కి వెళ్ళానండి. అది కొంచెం క్లిప్ తీసి పెట్టాను. మధ్యాహ్నం మా వారు కూరగాయలు తీసుకొస్తే వాటిని నీట్గా సర్దుకున్నాను. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని, ఇది పూరీ అండి, పూరీలోకి కర్రీ చేస్తున్నాను. బొంబాయి చట్నీ అంటారు కదా, ఆ చట్నీ నేను రెడీ చేస్తున్నాను. మీరు ఈ చట్నీ ఎలా ఉంది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి. గిన్నె పెట్టిన తర్వాత మనం ఉల్లిగడ్డలు ఒక 4 తీసుకున్నాను. ఒక బంగాళదుంప తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని మనం నీట్గా గిన్నెలో కొంచెం నూనె పోసుకొని, ఆ తర్వాత జీలకర్ర వేసి ఒక స్పూను, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వెంటనే మనం కొంచెం కరివేపాకు వేసుకొని, తర్వాత అవి కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలి. ఉడకబెట్టిన అవసరం లేదండి, మూత పెడితే ఆవిరికి అవి చక్కగా మగ్గిపోతాయి. ఎందుకంటే ఒకటే కదా, మనం కొంచెం కర్రీయే కాబట్టి మనకు ఏం కాదు. అలాగే ఎక్కువ కర్రీ అయినా మనం ఒక మూత పెట్టుకొని 2-3 సార్లు మగ్గించుకుంటే బంగాళదుంపలు ఉడికిపోతాయండి. ఉడకలేదని బాధ అయితే ఉండదు, ఉడికిపోతాయి. అలా మంచిగా మనం మరీ ఎర్రగా రానవసరం లేదండి. ఇది పూరీలో కర్రీ కాబట్టి 2 పచ్చిమిర్చి కూడా వేసాను. అవి చక్కగా మగ్గిన తర్వాత మనం శనగపిండి ఒక 2 స్పూన్లు తీసుకొని కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకొని, ఇవి మగ్గిన తర్వాత మనం ఆ శనగపిండిని పొడి వేసేయాలి. కలుపుకున్న వాటర్తో అవి వేసేయాలి. వేసిన తర్వాత వెంటనే కానీ వాటర్ పోయాలండి. వెంటనే విసుకుపోద్ది అనమాట. వాటర్ పోసి మనం ఎన్ని కావాలో అన్ని ఒక గ్లాస్ పోసానండి. కొంచెం మగ్గాక మనం దించేసుకోవటమే. ఆ తర్వాత తెరులుతున్నప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమేనండి. ఆ తర్వాత పూరీల్లోకి మనం వేరే కళాయి పెట్టుకొని నూనె పోసుకొని, మొన్న నేను ఎగ్ పఫ్ చేసాకండి, ఆ నూనె పోసాను. ఒకసారి వాడొచ్చండి మనం, తర్వాత వాడకూడదు. నూనె అనేది మనం ఎక్కువ సార్లు ఫ్రై చేసిన నూనె అయితే వాడకూడదండి. ఇది వాడిన తర్వాత నేను నూనె అనేది పడపోసాను. మిగిలింది ఏదన్నా ఎక్కువగా మనం నూనెని కాలిన నూనె అయితే వాడకూడదండి. ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా ఈ ఎక్కువగా నూనె వాడింది ఏంటంటే మనకి క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అది మీరు కొంచెం గమనించాలి. ఆ తర్వాత మనం చపాతీలాగే చేసుకొని, మనం కావలసిన పిండి తీసుకొని కొంచెం నూనె, కొంచెం సాల్ట్ పిండిలో కలుపుకొని మెత్తగా మనం పక్కన పెట్టుకోవాలి. ఒక అర్ధగంట నానిన తర్వాత పూరిలాగా చేసుకోవాలండి. నేను అలాగే చేశాను. ఇంకా చపాతీలు ఎప్పుడు చూసేదేలే అని నేను చూపించలేదు. ఈసారి చపాతీలు ఎలా చేయాలి ఏంటనేది మరొకసారి వీడియోలో నేను చూపిస్తానండి. పూరీలు అనేది చక్కగా పొంగాయి, కొన్ని అయితే పొంగలేదు. అంటే కొంచెం మందంగా ఉన్న కొన్ని ఎందుకనో పొంగలేదు. అసలు అయితే అన్ని పూరీలు చాలా వాటికి పొంగాయి. అసలు ఆ పూరీకి ఆ చట్నీ, ఆ బొంబాయి చట్నీ కాంబినేషన్ చాలా బాగుందండి టిఫిన్లోకి. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు. అలాగే అది ఇంకా మనిషి ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 3 వచ్చినాయండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా చట్నీ వేసుకొని ఆ పూరి వేసుకొని తింటవేనండి. అసలు మంట లేదు. కొంచెం సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసుకొని ఇంకా తినేటివేనండి. తిన్న తర్వాత ఇంకా నేను లంచ్లోకి ఈరోజు ఏం చేయలేదండి కర్రీ, కానీ ఏమి మ్యారేజీలు ఉన్నాయి, మరి ఎంగేజ్మెంట్లు ఉన్నాయి. ఈరోజు మా ఇంట్లో వంట అయితే లేదండి. అందుకనే పూరీతో నేను సరిపెట్టుకున్నాను. మధ్యాహ్నం అయిన తర్వాత కొంచెం అటు మ్యారేజ్కి వెళ్ళాలి. ఆ తర్వాత
ఇంకా మ్యారేజ్కి వెళ్ళే ముందు నేను ఇంట్లో కొంచెం పెరుగుంటే కొంచెం మజ్జిగలాగా చేసుకొని తాగేసానండి ఇంట్లో పిల్లలు నేను మా వారు. ఇంకా ఇంకా తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినాక భోజనానికి వెళ్ళామండి పెళ్ళికి. నేనైతే నేను ఒక దానికి వెళ్ళాను, మా వారు వేరే దానికి వెళ్ళారండి. అయితే కూరగాయలు తీసుకొస్తే నేను వాటిని నీట్గా నేను శుభ్రంగా నేను కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. టమాటాలు, బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు, చిలకడ దుంప, పచ్చిమిర్చి ఇవి తెచ్చారండి మా వారు. గోడు చిక్కులు కూడా తెచ్చారు. అవి అన్నీ మళ్ళీ శుభ్రంగా వాటికి ఏటికాటికి విడిగా పెట్టి కవర్లో ప్యాక్ చేసి లోన్ పెట్టాను అనమాట. అలాగా అవి పెట్టిన తర్వాత నేను మ్యారేజ్కి వెళ్ళానండి. నాతో పాటు మా వదినలు, మా అన్నయ్య పిల్లలు, మా మేనగోళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు ఇంకా నాతో పాటు కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు తీసుకెళ్ళాను, ఆటోలో వెళ్ళామండి. అంటే కళ్యాణ మండపం కొంచెం దూరం బస్ స్టాండ్కి దానికి, అందుకనే మేము బస్సు అయితే ఎక్కలేదు. కళ్యాణ మండపం దాకా ఆటోనే తీసుకొని వెళ్ళాము. మళ్ళీ వస్తా వస్తా అదే ఆటో అండి. చాలా చాలా ఆ రోజంతా హడావుడి, చాలా అలసిపోయాను. చాలా అంటే చాలా ఈరోజంతా ఇలా జరిగిందండి. చాలా అంటే చాలా మీరు చూస్తూ ఉండండి. అదిగోండి కళ్యాణ మండపం అదేనండి, దాంట్లో మ్యారేజ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.